చందమామ కథ మాధవయ్య నెయ్యి దానం. మాధవవరం అనే జమీ గ్రామంలో మాధవయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు నెయ్యి విషయంలో తీసుకునే జాగ్రత్త వలన అది కొద్ది రోజుల పాటు నిల్వ ఉన్న వాసన కానీ రుచి విషయంలో కానీ ఎలాంటి మార్పు రాకుండా తాజాగా ఉండేది. ఈ కారణం వల్ల ప్రజలలో అతడి దుకాణానికి మంచి పేరు వచ్చి వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. ఇలా ఉండగా అక్కడ జమీందారుకి జమీ వ్యవహారాలలో దాయాదుల వలన కొన్ని చిక్కులు ఏర్పడి మానసికంగా అశాంతికి లోనయ్యాడు. నవగ్రహ శాంతి హోమం జరిపిస్తే చిక్కులన్నీ తొలగిపోతాయని ఆస్థాన జ్యోతిష్కుడు ఆయనకి సలహా ఇచ్చాడు. అంతే, నవగ్రహ శాంతి హోమానికి చురుగ్గా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జ్యోతిష్కుడైతే ఒక్క మాటలో నవగ్రహ శాంతి హోమం చేయించమని జమీందారుకు సలహా ఇచ్చాడు. అంతటితో అతని పని అయిపోయింది. కానీ అందుకు అవసరమైన సంభారాలన్నీ శాస్త్రవిధిగా సమకూర్చే భారం ఆస్థాన పురోహితుడి పైన పడింది. ముందుగా ఆయన హోమానికి అవసరమైన నెయ్యి గురించి ఆలోచించాడు. ఆ నెయ్యి తప్పక ఆవు నెయ్యే అయ్యుండాలి. అందులో కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండకూడదు. ఆస్థాన పురోహితుడు మాధవయ్యను గురించి విన్నాడు. ఆయన అతన్ని పిలిపించి సంగతి చెప్పి, ఉన్న వ్యవధి చాలా కొద్దిదే. ఈ హోమానికి గాను నువ్వు 10 కడవల ఆవు నెయ్యిని పంపాలి. ధర విషయం జమీందారు గారే పట్టించుకోరు. నెయ్యిలో ఏ పాటి కల్తీ కూడా ఉండకూడదు. నీ నిజాయితీ గురించి విని ఉన్నాను. అయినా పురోహితుడిగా నిన్ను హెచ్చరించడం నా బాధ్యత అన్నాడు ఆయన. మాధవయ్య పురోహితుడు అడిగిన విధంగా 10 కడవల ఆవు నెయ్యిని హోమానికి పంపిస్తానని మాటిచ్చాడు. అయితే జమీందారుతో వ్యవహారమే కాక దైవకార్యం కూడా కాబట్టి మాధవయ్య స్వచ్ఛమైన 10 కడవల ఆవు నెయ్యిని సంపాదించడానికి పడిన శ్రమ అంతా ఇంత కాదు. అదే సమయంలో జమీందారు దగ్గర బంధువు ఒకడికి రాచకురుపు వచ్చింది. అతడు మధుమేహ వ్యాధితో బాధపడుతూ జిహ్వ చాపల్యం కొద్దీ కొత్తగా ఈనిన ఆవు జున్ను తిన్న కారణంగా ఈ వ్యాధి తెచ్చుకున్నాడు. అంతేకాక మూలిగే నక్క మీద తాటిపండ్లు పడ్డట్టుగా రాచకురుపుతో పాటు కామెర్ల వ్యాధి కూడా పట్టుకుంది. ఈ స్థితిలో వైద్యుడు రోగి బంధువులకు నేపాలం ఆకులకి ఆవు నెయ్యి రాసి వెచ్చచేసి కురుపుకు పెట్టండి. తర్వాత నేనిచ్చిన పొడిని పులుసు గరిటె పరిమాణం అంత ఆవు నెయ్యిలో కలిపి 3 పూటలా తినిపించండి. ఆవు నెయ్యిలో ఏమాత్రం కల్తీ ఉండకూడదు అని చెప్పాడు. ఆ వెంటనే ఆవు నెయ్యి కోసం జమీందారు బంధువు నౌకరు మాధవయ్య దగ్గరికి వచ్చేశాడు. అప్పటికి నవగ్రహ శాంతి హోమం 10 రోజులు ముహూర్తంలోకి వచ్చింది. ఆ సరికి మాధవయ్య 10 కడవల ఆవు నెయ్యిని సిద్ధం చేయించి ఉంచాడు. ఇలాంటి సమయంలో ఆవు నెయ్యి అవసరం కలిగిన రోగి జమీందారుకి దగ్గర బంధువు. నెయ్యి లేదంటే జమీందారు నుంచి కూడా తనకు ఒత్తిడి రావచ్చు. ఏదో 20-60 ఇచ్చి అయిపోయినప్పుడు రమ్మండానికి ఆయన సామాన్య సంసారి కాదు. మాధవయ్య ఇదంతా ఆలోచించి ఉన్న 10 కడవల నెయ్యిలో నుంచి 1 కడవ తీసి జమీందారు బంధువు పంపిన నౌకరికిచ్చాడు. ఇది జరిగాక మాధవయ్య మరొక కడవ నెయ్యి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే ఇది మాధవయ్య దురదృష్టమో దేవుడి పరీక్షో, ఎంత ప్రయత్నించినా అతడికి 10వ కడవ నెయ్యిని సంపాదించడం సాధ్యపడలేదు. అతడు చేసేది లేక ఆస్థాన పురోహితుని కలుసుకుని సంగతి వివరించాడు. అంతా విన్న ఆస్థాన పురోహితుడు చిన్నగా నవ్వి, మాధవయ్య, నీ నిజాయితీ మెచ్చదగిందయ్యా. మరొకరైతే ఏ గేదెనేతినో మిగిలిన 9 కడవల్లోనూ కలిపేసేవాళ్ళు. భూమి, బంగారం, తిలలు, ధాన్యం, ఉప్పు, బెల్లం, వస్త్రాలు, వెండి రూపాయలు, ఆవులు, ఈ మొదలైన 9 దానాలతో పాటు నెయ్యి కూడా చేరి 10 దానాలని ప్రసిద్ధికెక్కాయి. నువ్వు చేస్తున్నది వ్యాపారమే అయినా దైవకార్యానికి నెయ్యి ఇచ్చి పుణ్యం సంపాదించుకున్నావు. సరే, ఈ హోమం సంగతి ఏమంటే సాధారణంగా కింద మీద ఒలకబోసి నవగ్రహాలకు 9 కడవల నెయ్యిని హోమంలో వేయలేకపోతానేమో అన్న భీతితో
మరొక కడవ అదనంగా చెప్పాను. ఈ సంగతి నలుగురికి తెలియనక్కర్లేదు. నీ దగ్గరున్న 9 కడవలు నెయ్యి చాలులే. ఆ 10వ కడవ జమీందారు బంధువు అనారోగ్యానికి ఉపయోగపడడం దైవ నిర్ణయమే అయి ఉంటుంది అన్నాడు ఆయన. మాధవయ్య ఆస్థాన పురోహితుడికి నమస్కరించి పట్టరాని సంతోషంతో వెళ్ళిపోయాడు. తర్వాత నవగ్రహ శాంతి హోమం ముగిసింది. హోమం మహిమో లేక జమీందారు చాకచక్యమో మొత్తం మీద ఆయన దాయాదుల గొడవల నుంచి బయటపడి ఉల్లాసంగా ఉన్నాడు. ఆయన బంధువు కూడా రాచకురుపు కామెర్లు పూర్తిగా తగ్గిపోయాయి. హోమం ముగిసిన 2 రోజుల తర్వాత అనుకోని విధంగా దూర గ్రామం నుంచి ఒకతను ఒక కడివెడు ఆవు నెయ్యి తెచ్చి మాధవయ్యకి ఇచ్చాడు. మాధవయ్య దానిని ఎలా సద్వినియోగం చేయడమా అని బాగా ఆలోచించి చివరకు ఆస్థాన పురోహితుడి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి, అయ్యా, మరొకసారి నాకు ఇలాంటి అవకాశం రాదు. అందుచేత ఆ కడివెడు నెయ్యి తమరే దానం పుచ్చుకోవాలి అని కోరాడు. భక్తి గౌరవాలతో మాధవయ్య ఇవ్వజూపిన దానాన్ని కాదనలేక పురోహితుడు సమంత్రకంగానే దానిని స్వీకరించాడు. మాధవయ్య చేసిన ఈ దానం గ్రామంలోని చాలామందికి తెలిసి కర్ణాకర్ణిగా జమీందారు చెవిలో కూడా పడింది. ఆయన కొంత చిరాకుతోనూ అదే సమయంలో కుతూహలం కొద్దీ సభ చేశాడు. అందులో ఆయన బంధువుతో పాటు పురోహితుడు మాధవయ్య కూడా ఉన్నారు. జమీందారు తన బంధువును ఉద్దేశించి మాట్లాడుతూ, నవగ్రహ శాంతి హోమానికి 10 కడవల ఆవు నెయ్యి కావాలని పురోహితులు వారు చెప్పినప్పటికీ మాధవయ్య 9 కడవలతోనే సరిపెట్టాడు. మరొక కడవ మీ ఆరోగ్యానికి ఉపయోగపడిందని విన్నాను. చాలా సంతోషం. అయితే ఇక్కడ నన్నొక సంశయం బాధిస్తున్నది. మీకు ఒక కడవ నెయ్యి ఇవ్వవలసి రావటం వల్ల పురోహితుల వారు మాధవయ్య ఇందులో ఏదో లాలూచి పడి ఉంటారని, అందువల్ల దైవకార్యం సక్రమంగా జరగలేదేమోనని నేను భావిస్తున్నాను. ఇందుకు మాధవయ్య అందరికన్నా ముందుగా సంజాయిషి ఇచ్చుకోవాలి అన్నాడు జమీందారు. అప్పుడు మాధవయ్య జమీందారికి చేతులు జోడించి, ప్రభు, ఆపదలో ఉన్నవారిని దేవుడే ఆదుకుంటాడని నేను నమ్మకం కలవాడిని. పురోహితుల వారు నవగ్రహ శాంతికి 9 కడవల నెయ్యి చాలునని చెప్పిన తర్వాతనే నేను 10వ కడవను తమ బంధువులు గారికి ఇచ్చాను. ఇప్పుడు నేను పురోహితులు వారికి దానం చేసిన కడవ నెయ్యి హోమం పూర్తయ్యాక నేను సంపాదించినది. ఆ నెయ్యిని వాళ్లకు వీళ్లకు చిల్లరగా అమ్మడం ఇష్టం లేక దైవజ్ఞులు తమ ఆస్థాన పురోహితులు అయిన వారికి దానంగా ఇచ్చాను. ఇది నా అజ్ఞానం కావచ్చునేమో కానీ తమను కించపరచడం మాత్రం నా ఉద్దేశం కాదు అన్నాడు. ఇది విని సభలో అందరూ పెద్దగా నవ్వారు. జమీందారు కూడా నవ్వి మాధవయ్యను మెచ్చుకున్నాడు. మాధవయ్య ఎంతో నిజాయితీతో ప్రవర్తించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.